ఉదయకాల సమయంలో దేవుడు ఒక ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడుతున్నారండి. అదేంటో తెలుసా? సోమరితనము. చెప్పండి, ఏంటండి సోమరితనము? అయ్యో, ఏంటి ఇంత ఉదయాన్నే సోమరితనాన్ని గురించి చెప్తున్నారక్క? చూడండి, మన జీవితాల్లో మనం ఎక్కువగా పాటించేది, నడుచుకునేది ఎప్పుడు కూడా, అంటే ఉదయం నుంచి రాత్రి నిద్రించే వరకు కూడా చేసేదే ఇది. అవునా? సోమరితనం. సోమరిగా ఉండద్దు కదా. సోమరితనము ప్రభుకి ఇష్టము లేని పదము. సోమరితనముగా మన జీవితాలు ఎన్నటికి కూడా ఉండద్దండి. ఉదయం లేవగానే చూడండి, చాలామంది తీర్మానాలు తీసుకుంటూ ఉంటాను. అవునా కాదా? జనవరి మొదటి తారీఖు ఎంతమంది 2025 సంవత్సరంలో తీర్మానం తీసుకున్నారో? ఉదయాన్నే లేచి ప్రభు పాదాలు పట్టుకోవాలి, ఉదయాన్నే లేచి దేవునితో మాట్లాడాలి, ఉదయాన్నే దేవుని వెతికే వారిగా ఉండాలి. నా దాంట్లో అసలు నా జీవితంలో అసలు లేజీయే ఉండద్దు కదా. చక్కగా బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేయాలి, మంచి భయము భక్తి కలిగిన జీవితంతో ఉండాలి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, మొదటి స్థానం ఇవ్వాలి. ఇలా అన్నిట్లో చాలా కూడా తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం. చాలా తీర్మానాలు తీసుకొని మనము ముందుకు సాగాలని మనము ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే మన జీవితాలు ఎలా అయిపోయాయి అంటే, తీర్మానాలు తీసుకున్న 1 రోజో 2 రోజులో 3 రోజులో 4 రోజులో ఇవి మాత్రమే. కానీ దాని తర్వాత వెంటనే తర్వాత ప్రార్థన చేసుకోవచ్చులే, లేకపోతే తర్వాత వాక్యాన్ని చదవచ్చులే. అరుణ, అక్కడి నుంచి లేకండి నాన్న, మీరు అడ్డుగా ఉన్నారు. ఎస్, చూడండి, చాలా విషయాల్లో, చాలా వాటిలలో మళ్ళీ తీసుకోవచ్చులే, మళ్ళీ ప్రార్థన చేయొచ్చులే, లేకపోతే ఇంకా ప్రతిదాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. సోమరిగా మన జీవితాలు ఉండడం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కానీ అలా ఉండడానికి వీలు లేదు. మన జీవితాల్లో ఒక ప్రత్యేకింపబడిన జీవితాలుగా ఉండాలి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము సోమరితనం గురించి ప్రభు మాట్లాడుతున్న మాటల్ని అందరం కలిసి ధ్యానం చేద్దాం. 24వ అధ్యాయము 30 నుంచి 34 వచనాలు వరకు చదువుదాం. 24 సామెతల గ్రంథం 24వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. మైక్లో చదవండి. సోమరి సామెతల గ్రంథం. సోమరి వాని చేను నేను దాటి రాగా, సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట. సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అంతటా ముళ్ళ తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి కూడా పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామండి. ఎంత చక్కని మాటలు చూడండి. సోమరి వాని చేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా. ఎవరండి? ఏంటండి చెప్పండి. ఇక్కడ ఎవరిని చూస్తున్నాం? సోమరి వాణ్ణి, తెలివి లేని వాణ్ణి చూస్తున్నాం. సోమరి వారిని చేను అంట ఎలా ఉంటుందో, తెలివి లేని వాని ద్రాక్ష తోట
దాటి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అంటే చాలా చక్కని మర్మముతో కూడిన మాటలండి ఈ మాటలు కనుక పట్టుకుంటే మన జీవితాలు మార్చబడతాయి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. సోమరి ఏం చేస్తాడండి, అందరూ కష్టం చేసి ఉదయాన్నే లేచి వారి పనులు కష్టం చేసేవారు ఎలా ఉంటారండి, నిత్యం కష్టం చేస్తూనే ఉంటారు. తెలివి కలిగిన వారు వారికున్న మంచి జ్ఞానముతో ముందుకు సాగుతూ ఉంటారు. అస్సలు కూడా సమయాన్ని వృధా చేయరు. అవునా కదా? అస్సలు సమయం వృధా చేయరండి. ఉదయం నుంచి రాత్రి నిద్రించే వరకు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు, ఏదో ఒక కష్టము చేస్తూనే ఉంటారు. జీవితం విలువ తెలిసిన వారు అన్ని విషయాల్లో జాగ్రత్తగా శ్రద్ధ కలిగి వారు ఎలా ఫలించాలో, వారి కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, ఎలా నడిపించబడాలో అన్ని విషయాల్లో చాలా తెలివి కలిగి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఏంటి అంటే మొదటిగా వారు దేవునికి స్థానం ఇచ్చి చక్కగా దేవుని చేతులు అన్నిటిని పెట్టి వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే తెలివి లేని జీవితాలు, సోమరితనం. అందరూ పక్కన వారు కష్టము చేసి పని చేస్తుంటే మనము మాత్రము ఇంకా కొంచెంసేపు పడుకుంటే బాగుండు, ఇంకా కొంచెంసేపు ఎంజాయ్ చేస్తే బాగుండు, ఇంకా ఉంది కదా సమయం, నేను తర్వాత వేస్తానులే పంట, లేకపోతే రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, ఇంకా ఏదైనా చేద్దాంలే. ఇదే జీవితాలు. ప్రతి ఒక్కరి జీవితాలు పోస్ట్ పోన్. రేపు అనే మాట రావద్దండి నోట్లో. రేపు అనే మాట అస్సలు రావద్దు. సేవకుడు అస్సలు ఒప్పుకోరు రేపు అంటే. నాకు అయిష్టమైన పదం ఏంటి అంటే రేపు. ఆ రేపు అనే మాట కదా, ఇప్పుడే చేసేయాలి అంతే, ఇవాళే చేసేయాలి. ఎప్పుడు కూడా మన ఆలోచనలు ఎప్పుడు కూడా స్థిరమైన ఆలోచనలుగా ఉండాలి. రేపు కాస్త ఏమవుతుందండి, ఎల్లుండిగా మారిపోతుంది. ఎల్లుండి కాస్త ఏమవుతుంది, ఇంకా రోజులుండవు, వారాలే, వారం చేద్దాంలే, వారం తర్వాత, అంతేనా? వారం పోయి నెలలు దాటిపోతుంది, సంవత్సరాలు దాటిపోతుంది, పక్కవాడు ఎదిగిపోతూ ఉంటాడు, మనం మాత్రం స్టిల్ అక్కడే ఉంటాం. అవునా కాదా? పక్కవాడు ఎదుగుతూనే ఉంటాడు, మనం ఇంకా అక్కడే ఉంటూ ఉంటాం. మన జీవితాలు అలాంటి జీవితాలుగా ఉండడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి జీవితాలుగా మన జీవితాలు అస్సలు ఉండకూడదు. మనం సోమరి వారిగా ఉండదు. సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా. అర్థమవుతుందా? ఎవరి చేనండి? సోమరి. ఎవరి ద్రాక్ష తోట? తెలివి లేని వారి ద్రాక్ష తోట. ఎలా ఉంటుందండి? వారి జీవితాలు ఎప్పుడు కూడా ఈరోజు పని చేద్దామన్నట్లుగా ఉండదు, ఇప్పుడు పని చేద్దామన్నట్టుగా ఉండదు, కష్టం చేద్దామన్నట్లుగా ఉండదు. ఎలా ఉంటాయంటే రేపు అన్నట్లుగా ఉంటాయి, తర్వాత చేద్దాంలే. కానీ ఎవరైతే కష్టపడతారో వారి చేన్లంట, వారి ద్రాక్ష తోటలంట నిగనిగలాడుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా గుత్తులు కాయలను చూస్తూ ఉంటాం. అవునా? పచ్చదనాన్ని చూస్తాం. నీళ్లు పెట్టే సమయంలోనే నీళ్లు పెట్టాలి. అవునా? విత్తనం వేసే సమయంలోనే విత్తనం వేయాలి. నారు పెట్టే సమయంలోనే నారు పెట్టాలి. అసలు దున్నే సమయంలోనే దున్నాలి. అవునా కదా? పక్కనోడు ఎప్పుడో దున్నేసి, పక్కనోడు ఎప్పుడో విత్తనాలు పెట్టేసి, పక్కనోడు ఎప్పుడో ఏమంటారు నారు పోసి, పక్కనోడు ఎప్పుడో వాడు విత్తనాలు పెట్టి ఆ చెట్లు కూడా ఎదుగుతూనే ఉంటాయి, మనం మాత్రం స్టిల్ అక్కడే ఉంటాం. అంటే చూడండి, సోమరి అనేది, ఆ సోమరితనం అనేది జీవితాలు నాశనం చేస్తుందంట. ఇంకా వారి జీవితాలు ఎలా ఉంటాయి అంటే చక్కని మాట చూడండి. ద్రాక్ష తోట నేను దాటి రాగా వారి చేనులు కానీ వారి ద్రాక్ష తోటలు కానీ, అంటే ఇక్కడ చేనని కానీ ద్రాక్ష తోటలు అంటే మన జీవితాలు అని అర్థం చేసుకోండి. ఎలా ఉంటాయంటే చూడండి, ఇదిగో దాని అందంతటా ముళ్ళు తుప్పలు బలిసి ఉండేను. ఏముంటాయండి? ముళ్ళ తుప్పలు ఉంటాయంట. అంతేనా? అసలు పనికి రాని చోట, అసలు అక్కడ పని జరగకపోతే, అవునా కదా, మనం చేయవలసిన సమయంలో చేసేది చేయకపోతే అక్కడ పని ఏమొస్తాయండి? ఏమొస్తుంది? అంతా
ముళ్ళ తుప్పలే, అవునా కదా, పిచ్చి చెట్లే, పనికిరాని స్థలముగా మార్చబడుతుంది అది. ఎందుకు పనికిరాని? ఇక్కడంటే అవి ముళ్ళ తుప్పలు. బా చూడండి ఎంత చక్కని మాట్లాడండి. ముళ్ళ తుప్పలు బలిసి ఉండెను. బలిసి ఉండెను అంటే అర్థం బాగా అది స్థిరపడిపోయాయి అంతే. ఇంకా అర్థమవుతుందా అండి? ఇంకా అంటే చాలా రోజులు అయిపోయాయి. అలా ఉందంట అండి. ఈ రోజున మన జీవితాలనే ఉన్నాయా? ఎప్పుడు సోమరిగా లేజీ. చాలామంది యవనస్తులు, చాలామంది పెద్దవాళ్ళు కూడా అందరూ కష్టపడుతున్నారు, అందరూ శ్రమ పడుతున్నారు, అందరూ చక్కగా దేవుని జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇస్తూ చక్కగా జీవితాల్లో ముందుకు సాగుతూ ఉన్నారు, అవునా కదా? వాళ్ళందరూ కూడా ఎక్కడికో చక్కగా చాలా చక్కని అద్భుతమైన జీవితాలు జీవిస్తున్నారు. చాలామంది ఇంకా అక్కడే ఉన్నారు. ఎందుకంటే ముందున్నవాడు ఎప్పుడు ముందే ఉంటాడు, వెనకాల ఉన్నవాడు ఎప్పుడు కూడా వెనకాలే ఉంటాడు. అడుగులు వెనకాలకు వేసేవాడి జీవితం ఎప్పుడు వెనుకనే ఉంటుంది, ముందు అడుగులు వేసేవారి జీవితం ఎప్పుడు ముందుగానే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున నీ అడుగులు ముందుగా ఉన్నాయా, వెనుకకు ఉన్నాయా? నువ్వు అక్కడే ఆగిపోతున్నావు, ఇంకా ఉందిలే సమయం. అందుకనే చూడండి, కష్టపడే సమయంలోనే కష్టపడాలి, అవునా కదా? కష్టపడాలండి. ఎంత నష్టమైనా నీకు నీ పరిస్థితులు అనుకూలంగా మారిపోకపోయి, అంటే నీకు అనుకూలంగా లేకపోయినా కష్టపడు, అవునా కదా? దేవుడు సృజించిన సృష్టి అంతా కూడా దేవుని మాట వింటుంది, అవునా? దేవుని ఆజ్ఞ ప్రకారం అవి నడుచుకుంటూ ఉన్నాయి. దేవుడు ఏదైతే ఏ కాలంలో ఏమి చేయాలో, ఏ కాలంలో ఏ ఫలం రావాలి, ఏ కాలంలో అన్నీ కూడా, అవునా కదా బ్రదర్? వాటి పని అవి చక్కగా జరిగిస్తూ ఉన్నాయి. దేవుడు మనల్ని ఫలించి అభివృద్ధిలోనికి రమ్మంటే మనం ఫలించట్లేదు. మన జీవితాలు ఎలా ఉన్నాయంటే ముళ్ళ తుప్పలు. చూడండి, దాని అంతటా ముళ్ళ తుప్పలు బలిసి ఉండెను. ఎంత భయంకరమైన మాట అండి ఇది, అవునా కాదా? సోమరిగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. మన జీవితాలు సోమరిగా తెలివి లేని జీవితాలుగా ఉండడానికి వీలు లేదు. చాలా కుటుంబాల్లో సోమరిగా ఉన్నారా? సోమరి, ఉదయాన్నే లెగరు. చాలామంది ఎలా ఉంటారంటే ఏదో పెద్ద కష్టపడినట్లుగా రాత్రి ఎప్పుడో పడుకుంటారు. ఉదయం ఎప్పుడు లేస్తారండి చెప్పండి? ఉదయం ఎప్పుడు లేస్తారు? ఎప్పుడో లేస్తారు, అవునా కాదా? దేవుడు మంచి బాధ్యత ఇచ్చారు, ఇంటి బాధ్యత ఇచ్చారు. ఇంట్లో నువ్వు చేయవలసిన పనులు చేయాలి, నడిపించే విధానంలో నడిపించాలి. నిన్ను చూసే నీ బిడ్డలు నడుచుకుంటారు, అవునా కదా? నువ్వు ఉంటున్న విధానం అంతా కూడా పిల్లలు గమనిస్తూ ఉంటారు. నువ్వు ఎలా మాట్లాడతావో, ఎలా నడుచుకుంటావో, ఎప్పుడు లేస్తావో, ఏం చేస్తావో అన్నీ కూడా ఆ ప్రభావం అంతా కూడా బిడ్డలపైన పడుతూ ఉంటుంది. అందుకనే చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి. ప్రాముఖ్యంగా కుటుంబంలో ఉన్న భార్యాభర్తలు వేకుజామునే లేచి చక్కగా భార్య భర్త కలిసి మోకరించి ప్రార్థించే అనుభవంలోనికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఇద్దరు కలిసి ప్రార్థన చేసినప్పుడు నిజంగా దాని ద్వారా ప్రభు మహిమను చూడగలుగుతారండి. వారు చేస్తూ ఉన్నప్పుడు అలా ప్రార్థిస్తే బిడ్డలు ఊరుకుంటారా? ఆటోమేటిక్గా వారి మోకాళ్ళు ఏమవుతాయండి? వంగుతా. యేసు నామంలో. అమ్మో మా డాడీ మా మమ్మీ ప్రార్థన చేస్తున్నారు, అమ్మో చూడు కదండి. సాక్ష్యం ఇవ్వాలి కదా. బిడ్డలు సాక్ష్యం ఇచ్చే జీవితాలుగా మన జీవితాలు ఉండునుగాక. ఆమెన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. మొన్నటి రోజున ఒక వీడియో మరి ఒక విజువల్ని చూశాను. ఆ వీడియో గురించి కూడా మరి మాట్లాడి ఉన్నామన్నమాట. ఒక తమ్ముడు ఎంత అంటే 2 కళ్ళు లేవండి. 2 కళ్ళు లేని వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా? నిజంగా అద్భుతం అండి. ఆ 2 కళ్ళు లేని వ్యక్తి ఎవరిపైన ఆధారపడట్లేదు, కానీ అన్నీ ఉన్న వాళ్ళు ఎలా అయితే కష్టపడుతున్నారో ఎవరిపైన ఆధారపడకుండా, అంటే ఎవరిని ఆశ్రయించకుండా, ఎవరి దగ్గర చేయి చాపకుండా
ఆయన ఈక్వల్గా ఎవరైతే అన్నీ ఉన్నాయో వారితో సమానంగా కష్టపడుతున్నాడండి. ఆ బత్తాయి ట్రేస్ ఉంటాయి కదా, ఆ ట్రేస్ ఇప్పుడు మనం లారీస్లో కానీ ఇంకా ఏదైనా వేరే వేరే ప్రాంతానికి మరి వాటిని ఆ ఫ్రూట్స్ని పంపించేటప్పుడు ఏం చేస్తారంటే ట్రైల్ ఎత్తి లారీలో కానీ దేంట్లో కానీ డంప్ చేస్తూ ఉంటారు. అయితే ఈ 2 కళ్ళు లేవు, కానీ ఆయన ఏం చేశాడంటే ఇంకొక యవ్వనస్తుడి సహాయంతో తన చేతులు అంటే తన సహాయం తీసుకొని ఆ ట్రేని ఎత్తడం, నింపిన ట్రేని ఎత్తడం, తీసుకెళ్ళి లారీలో పెట్టడం, మళ్ళీ రావడం, మళ్ళీ ఆ వ్యక్తి సహాయం అంటే ఎత్తేటప్పుడు ఆ వ్యక్తి సహాయం ఏం లేదండి, ఇట్లా తీసేసుకోవడం, మరి నడిచేటప్పుడు కళ్ళు లేవు కదా, ఆ వ్యక్తి సహాయం భుజాన్ని పట్టుకొని మళ్ళీ వెళ్ళి ఆ లారీలో పెట్టడం. చూడండి ఎంత అంటే కళ్ళుండి నడిచే వ్యక్తితో ఈక్వల్గా నడుస్తూ ఉన్నాడు, కష్టపడుతూ ఉన్నాడు. 2 కళ్ళు లేవు కదా అని ఇంట్లో కూర్చోలే, లేకపోతే 2 కళ్ళు లేవు కదా అని ఇతరుల దగ్గర చేయి చాపట్లేదు. కానీ దేవుడు 2 కళ్ళు ఇవ్వకపోయినా 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి. అవునా కాదా? చూడండి, ఎవరిపైన ఆధారపడట్లేదు, కానీ అన్నీ ఉండి అంత కష్టపడి పని చేస్తూ ఉన్న పక్కన వ్యక్తి ఉన్నాడు చూడండి, వాడు ఆ వ్యక్తితో ఈక్వల్గా లేపుతూ ఉన్నాడు, భుజాన పెట్టుకుంటున్నాడు, ఆ వ్యక్తిని భుజం పైన ఇట్లా వేరే చేతితో భుజాన్ని పట్టుకుని వెళ్తున్నాడు, పెడుతున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. అంటే చూడండి, ఈ రోజున అన్నీ ఉన్న వాళ్ళు చాలా విచ్చలవిడి జీవితాలు, యవ్వనస్తులు అయితే రోడ్ల మీద జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, వృధాగా సమయం పోనిస్తూ ఉన్నారు. అందరూ కష్టపడి చదువుతున్నారు, కష్టపడి అన్నీ చేస్తుంటే ఏం చేస్తున్నారంటే తిరగడం కదండి, తిరగడం, ఇవే అలవాట్లు. బయట ఫ్రెండ్స్ అని వారని వీరని కష్టపడే సమయంలో కష్టపడితే దాని తర్వాత సుఖాన్ని అనుభవిస్తాం. అందుకనే దేవుడు చక్కని రీతిలో సోమరి ఇదిగో ఈ చీమలు చూసి నేర్చుకో, అవునా కాదా? ఇగో వీటిని చూసి నేర్చుకో. అవి ఎంత క్రమములో వాటి కాలంలో అవి కష్టపడే సమయంలో కష్టపడుతున్నాయి, వాటిని చూసి నేర్చుకొని దేవుడు మాట్లాడి ఉన్నారు కదా. ఎస్, చూడండి ఎంత అద్భుతకరమైన మాటలు కదా. ఉదయకాల సమయంలో దాని రాతి గోడ పడి ఉండేను. ఏంటండి? దూలకుండలో దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఏంటండి? రాతి గోడలు పడిపోతాయి, అంతేనా? అంతే, రాతి గోడలు పడిపోతాయి. అసలు మనం పనిచేసే ఆ చేను కానీ ఏదైనా పంట కానీ మనము అలా సంవత్సరాల తరబడి ఉంచితే ఏమవుతాయండి? కట్టిన గోడలు ఏమైపోతాయి? కూలిపోవాల్సిందే, పడిపోవాల్సిందే. అంటే పని చేయని చోట ఏముంటుందంటే దుమ్ము ఉంటుంది, అవునా కదా? డస్ట్. జీవితాలు కూడా అంతే, పడిపోయినట్లుగా ఉంటాయి. భయంకరమైన పరిస్థితుల్లో మన జీవితాలను మనం చూస్తూ ఉంటాం. అందుకని ఏం చేయాలండి? సోమరిగా ఉండదు, తెలివి లేని వారిగా ఉండదు. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు, పరునుటకై ఇంకా కొంచెం చేతులు ముడుచుకొనుట. అందుచేత చెప్పండి. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు, దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, దరిద్రము నీ యొద్దకు వచ్చును. ఆయుధదారుడు వచ్చినట్లు, లేమి నీ యొద్దకు వచ్చు. అంతే, లేమియే ఉంటది. ఏముంటదండి? సోమరిగా ఉంటే లేమి ఉంటది. లేమి అంటే ఏంటండి? ఏం చెప్పింది మార్నింగే, ఏమీ లేకపోవడం. లేమి అంటే అసలు నిజంగానే ఏమీ ఉండదు, అంత కొరతనే. అంతేనా? అంత ఏంటండి? కొరతనే. జీవితం అంతా కొరతనే, కొరత 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 కొరత. ఎప్పుడు కూడా చేతులు చాపడమే, అంతేనా? ఎప్పుడు చూసినా చేతులు చాపడమే. చాలామంది ఏం చేస్తారంటే 10 రూపాయలకి చేతులు చాపుతారు, 100 రూపాయలకి చేతులు చూడండి. కానీ కష్టపడిన వాడు
మరి జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. కుటుంబం కొరకు ఆలోచించాలి, కష్టపడాలి, మొదటిగా దేవుని సహాయం కోరుకోవాలి, దేవుని పైన ఆధారపడాలి. దేవుడు అద్భుతమైన రీతిలో నడిపించే దేవుడై ఉన్నారు. 19వ కీర్తనలు 15వ వచనం చూడండి. సోమరితనం వల్ల దరిద్రము కలుగుతుంది, ఫస్ట్ వన్. రెండవది సామెతల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. 19:15. ఓ జీసస్, హల్లెలూయా. 19:15. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. సోమరి వాడు పస్తు పడియుండును. చూడండి, ఫస్ట్దేమో సోమరితనం వల్ల దరిద్రం కలుగుతుంది, అవునా కదా? రెండవది సోమరితనం వల్ల గాఢ నిద్ర. చాలామంది ఎప్పుడు చూసినా పడుకొనే ఉంటారు, అవునా కదా? ఎప్పుడు చూసినా మంచం మీద పడుకొనే ఉంటారు, ఫుల్ ఎంజాయ్, అంతేనా? అసలు వాళ్ళు ఎలా పడుకోబుద్ధి అవుతుందండి, అవునా? టైంకి తినడం, పడుకోవడం. చాలామంది యవనస్తులు అలా తల్లిదండ్రులు వేడివేడి ముద్ద ప్లేట్లో పెడుతుంటే చక్కగా అందిస్తూ ఉంటే తింటున్నావు పడుకుంటున్నావు. లేకపోతే భార్య కష్టపడుతూ ఉంటుంది, భర్త మంచిగా ఇంట్లో పడుకుంటూ ఉంటాడు, అవునా కదా? చాలామంది భర్తలు ప్రయాసపడుతూ ఉంటారు, భార్యలు మాత్రం చక్కగా భర్తను చూడరు, పిల్లని చూడరు, ఎవరిని చూడరు, చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. చాలామంది జీవితాలు, చాలామంది కుటుంబాలు పతనం అవ్వడానికి ఇవే కారణం కదా. చూడండి, ఏంటి అంట, వారంట సోమరితనము గాఢ నిద్ర పడవేయను. ఆ గాఢ నిద్ర ఎలా వస్తుందో మాత్రం నాకైతే తెలియదండి. గాఢ నిద్ర ఎలా ఉంటుందో కూడా తెలీదు. ప్రతి దానికి చాలా యాక్టివ్గా ఉండాలా దేవుని బిడ్డలం. ఇంకా చూడండి, దేవుని ఎరగని వాళ్ళు అలాగనే ఉన్నారు, దేవుని తెలుసుకున్న వారి అలాగనే ఉంటూ ఉన్నాం. చూడండి, వేకుజామునే లేచి దేవుని పాదాలు పట్టుకొని దేవుని సహాయం కోరుతూ మంచి భయము భక్తి కలిగి అన్ని విషయాల్లో చాలా చక్కని తెలివి కలవారమై మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో, ఎలా నడిపించాలో, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో ఒక్కసారి కాదండి, ప్రభు అన్ని విషయాల్లో మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన నిర్లక్ష్యం, ఆయన జీవితాలు పతనం అవ్వడం, కుటుంబ జీవితాలు నాశనం అవ్వడం మనం చూస్తూ ఉంటాం. అందుకనే చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సోమరి వల్ల దరిద్రము కలుగుతుంది. రెండవది సోమరితనం వల్ల గాఢ నిద్ర. ఈ నిద్రలు ఉంటే మానుకోండి. ఏం పని లేకపోతే గాఢ నిద్రనే ఉంటుంది. ఏంటిదండి? ఏం పని లేనోడికి గాఢ నిద్రే. పనున్నోడికి గాఢ నిద్ర ఎప్పుడైనా వస్తుందా చెప్పండి? రాదు, అసలు నిద్ర పట్టదు, అవునా కదా? ఖాళీగా ఉంచుకోకండి. ఖాళీగా మైండ్ ఉంచుకున్నామా, ఖాళీగా ఉందా, అపవాది దూరుతాడు అంతే. అపవాది దూరి ఏమి చేయాలో వాడు చేసేవన్నీ చేసి వాడు ఏం చేస్తాడంటే మనల్ని కుదుటిగా ఉంచడనమాట. ఖాళీగా ఉన్నోళ్ళది ఎలా ఉంటుందంటే ఏదో ఒకటి మాట్లాడడం, ఏదో ఒకటి చేయడం. ఎప్పుడు కూడా వాళ్ళ మాట తీరు కూడా వెరైటీ ఉంటుంది. మాట తీరులో కూడా చాలా వెరైటీ ఉంటుంది. అంత కూడా లేజీ, చేద్దాంలే, సరేలే కదా, అలా కాదు. అలాంటి గాఢ నిద్ర తర్వాత అసలు ఇంకా మొత్తం అంతా సర్వనాశనమే. అలాంటి వారిగా మనం ఉండకూడదండి. మనము సోమరిగా ఉండడానికి వీలు లేదు. చురుకుగా ఉండాలి, తెలివిగల వారమై ఉండాలి, మంచి విధి విధానాలతో మనం నడుచుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. మూడవది కింద వచనం చదవండి బ్రదర్. 19:15. ఒకటేమో గాఢ నిద్ర కలుగుతుంది వారికి. సోమరివాడు పస్తు పడియుండును అంటే ఎప్పుడు కూడా అంతే. ఇంకా అంతేనా? పస్తు అంటే ఖాళీ ఏముండదు తినడానికి. నువ్వు కష్టపడితే తింటావు, కష్టం లేకపోతే పస్తులే. ఎందుకు ఇంట్లో అలా ఉండాలి?
ఎందుకు కష్టపడకుండా జీవితం అంతా కూడా వృధాగా పోనివ్వాలి? సమయము విలువ చాలామందికి తెలియట్లేదండి. సమయం విలువ చాలామంది తెలియట్లేదు. చూడండి, ఒక సెకండ్ విలువ ఎంత ప్రాముఖ్యమైందంటే, చూడండి, చాలామంది ఒలింపిక్స్లో రన్నింగ్ పోటీలలో, ఆ పందెపు పరుగులలో ఒక్క సెకండ్ ఆ చివరి వరకు వెళ్ళి కష్టపడి ఒక సెకండ్ లేట్, అంటే అడుగు ఒక సెకండ్ లేట్ అవుతే ఆ స్థానాన్ని పోగొట్టుకుంటారు. అర్థమవుతుంది? అంటే ఒక సెకండ్కి చాలా విలువ ఉందండి. అంటే వాళ్ళు విజిల్ వేసి, అంటే ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ టైమింగ్ చూస్తారు, ఆ అడుగులు చూస్తారు. అంతే కదా బ్రదర్? ఆ సెకండ్ క్లిప్పింగ్స్ వేస్తూ ఉంటారు, రీక్యాప్. అవునా కదా? అక్కడ విజువల్స్ వేస్తూ ఉంటారు, రీక్యాప్ చేస్తూ. ఏమైంది? రీక్యాప్ వేస్తూ ఉంటారు. అవునా? అంటే ఆ అడుగులు ఫస్ట్ ఎవరి అడుగులు పడ్డాయి అంటే చాలామంది ఉంటారు కదా అక్కడ. ఆ రన్నింగ్, ఆ కాంపిటీషన్లో, ఆ పందెపు పరుగులలో చాలామంది ఉంటారు. కానీ ఆ మొదటి అడుగు పడుతుంది చూడండి, మొదటి అడుగు ఆ గీత మీద పడ్డ వాళ్ళది కరెక్ట్గా, ఆ విజిల్, ఆ గీత పడ్డ వాళ్ళది మొదటి స్థానంలో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అంత కష్టపడే ఊరికి ఆ సెకండ్ ఉంటుంది చూడండి, ఆ సెకండ్లో అడుగు వెనకాలకు పడ్డవారు ఎక్కడ ఉంటారండి? ఆ స్థానం వెనకాలకి. అంటే సెకండ్ కూడా చాలా విలువైనది. ఆ సమయాన్ని చాలామంది వృధాగా పోనిస్తూ ఉంటారు. సెకండ్ కూడా ప్రాముఖ్యమైనది. ఆమేన్. సమయాన్ని వృధా చేసుకోవద్దండి. చాలా భయంకరమైన దుర్దినంలో మనం ఉన్నాం. నీ అడుగులు ఎప్పుడు కూడా ముందుగానే ఉండాలి. నీ అడుగులు ఎప్పుడు కూడా స్థిరమైన అడుగులుగా ఉండాలి. నీవు సోమరి వాడిగా ఉంటే దారిద్రము మన కుటుంబాలపైన, ఇంటి పైనకు వస్తుంది. చూడండి, ఆ సోమరి వల్ల ఏమవుతుందంటే పస్తులు ఉంటామంట. కష్టపడితే పస్తులు ఉంటామా? ఉండం. ఉన్న దాంట్లోనే సంతోషపడతాం. అవునా? కష్టపడవు, తర్వాత పక్కవాడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? చేతులు చాపుతాం. ఈ చేతులు చాపే బ్రతుకులు ఆపేయాలి. అది చూడండి, నీ జీవితం ఎందుకు ఇలాగనే ఉంది, మీరు మందిరానికి వెళ్తున్నారు కదా అని ఎవరైనా అడిగితే, అవునులే దేవుడు ఏం చేశాడు నాకు, ఏంటండి ఇంకా అదే దాంట్లో ఉన్నారేంటి, ఇంకా ఏంటి మీ జీవితం ఇంకా ఇలాగనే ఉంది, అంత ప్రేయర్కి వెళ్తారు కదా. అసలు విషయం ఏంటంటే వీడికి సోమరి. ఏంటండి? వీడికి సోమరితనం ఉంది. కష్టపడాలి, వెంటనే అనేస్తారు. ఏంటో తెలుసా? దేవుడు నాకేం చేశాడండి, అందుకే మందిరానికి రావట్లే. అసలు నువ్వేం చేస్తున్నావు? అంతే కదా. మనం ఏం చేయొద్దు కానీ దేవుడు అన్నీ చేసేయాలి. నువ్వు కష్టపడితే దేవుని కార్యం చేయగలుగుతాడు. నిన్ను క్షేమాభివృద్ధిలోనికి నడిపించగలుగుతారు. నువ్వు కష్టపడకుండా, నువ్వు కష్టపడకుండా ఇతరుల దగ్గర చెయ్యి ఒక్కసారి చాపావా, రెండోసారి చాపాల్సి వస్తుంది, మూడోసారి చాపాల్సి వస్తుంది. ఇంకా ఎప్పుడు కూడా మనం ఇంతే కదా. అలాంటి వారిగా ఉండదు. నువ్వు కష్టపడు, చక్కగా ఇంటి బాధ్యతలు తీసుకో, చక్కగా ఇంటి వారిని నడిపించు, కుటుంబాన్ని తెలివితో కట్టుకోవాలి. కానీ కూల్చుకునే వారిగా మన జీవితాలు ఎన్నడూ కూడా ఉండకూడదు. కష్టపడితే పస్తులు ఉండమండి. ప్రైజ్ ది లార్డ్. కష్టపడితే పస్తులు ఉండం. చూడండి, మొదటిగా సోమరితనము వల్ల దరిద్రత కలుగుతుంది. రెండవదిగా సోమరితనము గాఢ నిద్రను కలగచేస్తుంది. సోమరితనము పస్తులు ఉంచుతుంది. ఏముంచుతుందండి? పస్తులు. అందుకనే సోమరిగా ఉండొద్దు. మరి సామెతల గ్రంథం 15:19 వచనం. సామెతల గ్రంథం 15:19 వచనం. మహాకోపియగువాడు 15:19. సోమరి మార్గము ముళ్ళ కంచె. ఏంటండి? సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. ఆమేన్. ఏంటండి? రాజమార్గము. యథార్థవంతుల త్రోవ రాజమార్గము. సోమరి మార్గము మాత్రం ముళ్ళ కంచె. ఎందుకండి? వాడికి బాగు చేసుకునే టైం ఉండదు.
అవునా కదా? ఏముండదని. చాలామంది కుటుంబంలో ఇంట్లో మీరు ఎప్పుడైనా చూసారా? కొద్దిమంది ఇళ్ళకి వెళ్ళండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఎక్కడ సామాన్లు అక్కడే ఉంటాయి, ఎక్కడ గిన్నెలు అక్కడే ఉంటాయి, ఎక్కడ దుప్పట్లు అక్కడే ఉంటాయి. అసలు ఊడ్చుకుంటారో ఊడ్చుకోరో మాత్రం తెలియదండి. చక్కగా మాత్రం రెడీ అవుతారు. ఏదైనా ఉంటే రెడీ అవ్వడంలో ముందుంటారు, కానీ అక్కడే ఉంటాయండి. ఆ ఇల్లు వాకిళ్ళు ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఇవి సత్యాలు. అవునా కాదా? ఎంతమంది చూసారు అలాంటివి? బాబోయ్, ఒక్కరు కూడా అందరు ఎత్తేస్తున్నారేంటి? చాలా మట్టుకు అలాగనే ఉంటారు. అవునా కాదా? వాకిలి కూడా కొద్దిమంది ఉంటారు. ఒక అమ్మ ఒక రోజున తెలిసిన వాళ్ళని పెట్టామన్నమాట. అమ్మ చెప్తున్నారు, పక్కన ఓనర్ చెప్తున్నారు, అయ్య బాబాయ్ అనవసరంగా ఎందుకురా పెట్టాము అనిపించేటట్లు అయ్యిందనమాట. ఊడ్చుకోదమ్మా అమ్మాయి. ఏంటండి? ఊడవదమ్మా. ఒక్కరోజు ఉడుస్తుంది, మళ్ళీ 5 రోజుల తర్వాతను మళ్ళీ వారం తర్వాతను ఊడుస్తుందమ్మా. ఎలా పడితే అలా ఉంటుందమ్మా, ఎలా పడితే అలా చేస్తుంది. వీళ్ళెవరంటే సోమరి. ఏంటండి? ఈ మధ్య ఈ స్విగ్గీలు ఇవి ఉంటాయి కదా, జొమాటో, ఇంట్లో వండుకోవడాలు లేవండి. వెంటనే ఫోన్ కొట్టాలా, అవి వచ్చి ఇంట్లో పడాలా, అది కడుపులో పడాలంతే. తిన్నవి కూడా తీయని వారు ఉంటారు చాలామంది. అవునా కదా? చూడండి, ఎందుకండి అలాంటి జీవితాలు? ఎందుకు? ఉదయం లేచిన తర్వాత నీ బాధ్యతలన్నీ కూడా చాలా చక్కగా క్రమములో జరగాలి. భర్తగా నువ్వు చేయవలసిన అన్ని ఆ బాధ్యతలు సరిగ్గా చేయి. సరైన సమయానికి సరైన సమయంలో ప్రార్థన చేసుకో. ఇంకా నీ పనులు ప్రారంభించు. ఆయా సమయంలో కరెక్ట్గా అవి వెళ్ళిపోతూనే ఉండాలి. భారీగా నువ్వు ఇంటి కొరకు ఏమి చేయాలో ప్రార్థన చేసుకో. దేవుని జ్ఞానాన్ని అడుగు. పిల్లలకి వండి పెట్టే విషయంలో వండి పెట్టు. వాళ్ళని చూసుకునే విషయంలో, భర్తను చూసుకునే విషయంలో టైంని పాటించు. చక్కగా కుటుంబం అంతా ఎంత చక్కగా ఉంటుందండి. దేవునితో ప్రారంభించిన కుటుంబాలు ఏవైనా చక్కగానే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. అద్భుతంగా ఉంటాయండి. ఎందుకంటే మన దేవుడు మంచి మార్గాలను, మంచి జ్ఞానాన్ని నేర్పించే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఎలా పడితే అలా ఉంటున్నారా? ఎలా పడితే అలా జీవిస్తూ ఉన్నారా? ఎలాంటి బ్రతుకుగా జీవితం ఉంది. సోమరి తనమంట వారి మార్గాలు ముళ్ళ మార్గాలు, అలా ముళ్ళ కంచె. ఏంటండి? కంచె దాటడం కష్టం. ఇందాక మన వాక్యం ఫస్ట్లో చూసినట్లయితే అవంట ముళ్ళంట బలిసున్నాయంట. ఆ కంచె అంతా కూడా ఏంటి? ముళ్ళతో నింపబడి. మన జీవితాల్లో అలా ఉండడానికి వీలు లేదండి. మనము ఉపయోగకరంగా ఉండాలి. ఆమేన్. ఉపయోగకరంగా ఉండాలి. అప్పుడు మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. ఉపయోగపడే జీవితాలుగా ఉండాలి. ఆమేన్. కత్తి రోజు యూజ్ చేసామనుకోండి, షార్ప్ మామూలుగా ఉండదు. అది దింపితే దిగాల్సిందే అంతే. అంటే యూజ్ చేస్తున్నావు కాబట్టి పని చేస్తుంది. అది కత్తే అని కాదండి. ఏ వస్తువైనా, కత్తనే కాదు, ఏ వస్తువైనా నువ్వు యూజ్ చేసేంతవరకే అది చక్కగా పనిచేస్తుంది. నువ్వు యూజ్ చేయకపోతే అంతే, తుప్పు పట్టిపోతుంది. తుప్పు పట్టే జీవితాలు వేసేయకొద్దు, పని చేసే జీవితాలే వేసేకి కావాలి. ఆమేన్. నువ్వు తుప్పు పట్టి పనికి రాని వాడిగా ఉండదు. తుప్పు పట్టిన తర్వాత ఇంట్లో ఉంచుకుంటారా? కొద్దిమంది ఉంచుకునేటోళ్ళు కూడా ఉన్నారు. బద్ధకం, అంతేనా? ఎప్పుడో ఓపెన్ చేస్తారు,
వాటికి అన్నీ బట్టి, వాటికి బూజులు బట్టి, అన్నీ బట్టి అసలు ఎంత భయంకరంగా ఉంటుందంటే ఇంక అది ఎప్పుడో ఆ సంవత్సరానికో 2 సంవత్సరాలకో క్రిస్మస్ వస్తుంది చూడండి. క్రిస్మస్ అంటే దుమ్ము దులపడమే అంతేనా, అప్పుడు వస్తుంది అనమాట, అప్పుడు తీయడం. ఇలాంటి వారిగా మన జీవితాలు ఉండకూడదు. మనము పదునైన కత్తి ఎలా ఉంటుందండి, ఉపయోగపడాలి. పనికిరాని పాత్రలం కాదు, మనం పనికొచ్చే పాత్రలముగా ఉండాలి. పనికిరాని పాత్రలో ఏది కూడా వేయగలుగుతామా? ఏం వేయలేమండి. పనికిరాని పాత్ర మొత్తం ఏమంటదంటే చిలుము పడుతుంది, అర్థమవుతుంది, చిలుము పట్టిద్ది. ఒకవేళ చిలుము బట్టి కడిగినా ఆ చిలుము పైన అంటే మీరు యూజ్ చేయండి ఏదైనా, దాని ద్వారా అనారోగ్యం. అవునా కాదా? జీవితాల్లో ఇలాంటి జీవితాలుగా ఉండద్దు. మనము పనికొచ్చే పాత్రలముగా మనము ఉపయోగపడాలి, అంతే, ఉపయోగపడే వారిగా ఉండాలి. మన ద్వారా ప్రభు నామానికి మహిమ కలగాలి. ఎలా అయినా చూడండి, జీవితాలు సోమరి జీవితాలుగా ఉంటే ఆ జీవితాలు ఎప్పటికి కూడా నాశనకరమైన జీవితాలుగానే ఉంటాయి. ఉపయోగపడని పాత్రలు, ఉపయోగపడని వస్తువులను తీసి పక్కకు పారేసినట్లుగా దేవుడు కూడా మనల్ని తీసి పక్కకు పడేస్తారు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. సోమరిగా ఉండడం ఆపేసి మంచి జీవితాలతో ముందుకు సాగుదాం. హల్లెలూయా, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎస్, సామెతల గ్రంథం 12, లాస్ట్ 5వది. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27. చెప్పండి, సోమరితనం వల్ల ఏమొస్తుంది? మొదటిగా దరిద్రం వస్తుంది. రెండవదిగా నిద్ర. ఉత్తి నిద్ర కాదు బ్రదర్, ఉత్తి నిద్ర వేరే, గాఢ నిద్ర వేరే. అర్థమవుతుందా? ఈ గాఢ నిద్ర చాలామంది భలే అసలు ఉంటుంది. అసలు లేపి అసలు ఏమైనా కానీ, ప్రపంచం అల్ల కొల్లలమైనా కానీ వీరు మాత్రము వారు చేయాల్సిందే చేస్తారు, అంతేనా? ఇది మామూలు నిద్ర కాదు, గాఢ నిద్ర. పని లేకపోతే ఇట్లనే ఉంటాయి. ఏంటండి? గాఢ నిద్ర కలుగుతుందంట. ఒక్కసారి గాఢ నిద్రకు పోయామా, అపవాది దోచుకునేది మొత్తం దోచేసుకొని ఏంటండి వెళ్ళిపోతాడు, అంతే కదా. నీ 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 యవ్వనాన్ని దోచుకుంటాడు, నీ 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 ఏంటి నీ మంచి కెరియర్ని దోచుకుంటాడు, నీ భవిష్యత్తును దోచుకుంటాడు. వాడు చేయవలసినవి అన్నీ చక్కగా చేసేస్తాడు. ఎందుకంటే కీస్ ఎవరి దగ్గర ఉన్నాయి? అపవాది. నువ్వు ఇచ్చేసావు. ఎందుకంటే ఎక్కడున్నామంటే గాఢ నిద్రలో ఉన్నాం కాబట్టి, అంతేనా? దొంగోడు వచ్చి మొత్తం దోచుకొని వెళ్ళిపోయినట్లుగా అపవాది కూడా మొత్తం దోచుకొని వెళ్ళిపోయి కీస్ వాడే ఓపెన్ చేయడం, కీస్ వాడే వేయడం, అలా ఉంటాయి జీవితాలు. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఎన్నటికి కూడా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. 3వది, సోమరిగా ఉంటే పస్తులు ఉంటాం, అవునా? 4వది, సోమరి మార్గాలు ముళ్ళ కంచె. ఎస్. 5వది, 12వ అధ్యాయం 27వ వచనం. సోమరి వేటాడినను పట్టుకొనడు. బాబా, సోమరి వేటాడినను పట్టుకొనడు. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. ఎంతమందికి అర్థమైంది? ఆడు వేటాడిన కూడా పట్టుకోలేడంట. అర్థమవుతుందా? ఎప్పుడు వేటాడాలంటే సరైన సమయంలోనే వేటాడాలి, అవునా కాదా? ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు ఒక చిన్న రేవుకి వెళ్ళారనుకోండి. ఇద్దరు వ్యక్తులలో మొదటోడు ఏం చేస్తాడంటే చక్కగా వలేసి కష్టపడే సమయంలో చక్కగా వెళ్ళిన వెంటనే కష్టపడతాడు. ఇట్లా ఎలా ఉంటుందంటే ఇట్లా వలేయగానే ఏమవుతుందండి, వాడు చాలా చురుగ్గా ఉంటాడు. ఎక్కడ వేయాలో, ఏం చేయాలో, ఎప్పుడు వేయాలో అన్నీ తెలుసు. ఇంకొకడు ఉంటాడు వీడితో పాటు వెళ్ళినాడు, వాడు మెల్లగా హ్యాపీగా కూర్చుంటాడు. వాడు వేస్తుంటే వీడు చూస్తూ ఉంటాడు, ఏం జరుగుతుందో చూద్దాంలే, వాడు వేసినప్పుడు మనం వేద్దాం, వాడు ఎక్కడ వేస్తాడో అక్కడ వేద్దాంలే, ఇప్పుడే ఎందుకు,
అంతే రాఘవయ్య చూద్దాంలే, వాడు మెల్లగా వేయని, వాడు వేసిన తర్వాత అది పడితే అప్పుడు మనది వేద్దాం. నేను కూడా అదే ప్లేస్లో వేస్తా. అరే పిచ్చోడు, ఆల్రెడీ వాడు అదే ప్లేస్ వేసిన తర్వాత ఇంకా మళ్ళీ అక్కడ ఎందుకుంటుంది, అదంతా ఖాళీ కదా. మెల్లగా చూస్తాడు, గమనిస్తాడు. వాడేమో కష్టపడుతూ ఉంటాడు, అక్కడ వేస్తాడు, ఇక్కడ వేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. వాడి ప్రయత్నం వాడు చేసి ఖచ్చితంగా మాత్రం సంపాదిస్తాడండి. వీడు మాత్రం ఒకవేళ వీళ్ళు వెళ్ళిన చెరువులో 2 చేపలు ఉన్నాయి అనుకోండి, ఈ మొదటేసిన వాడికి ఆ 2 చేపలు వచ్చాయి అనుకోండి, ఈ నెక్స్ట్ పడ్డాయి కదా మనం కూడా వేద్దామని మొత్తం గాలిస్తాడు. ఎప్పుడు వీడు వేసి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చేద్దాంలే, అప్పుడు చూద్దాంలే అన్నోడు ఉంటాడు కదా, తర్వాత చూద్దాంలే అన్నోడికి ఉన్నాయి ఎన్నండి, 2 ఎవరి దగ్గర ఉన్నాయి? వీడు మెల్లగా కూర్చొని ఆ గట్టు పైన మెల్లగా చూద్దాంలే అన్నోడు ఉంటాడు చూడండి. ఆల్రెడీ వెళ్ళాడు, వేసాడు, వచ్చాడు, నడుస్తూనే ఉన్నాడు. వీడు స్టిల్ మాత్రం వాడు పోయిండుగా, మెల్లగా వెళ్దాం, ఇంకా టైం ఉంది కదా. ఎప్పటి వరకు టైం ఉంది? సాయంకాలం వరకు టైం ఉంది, అప్పుడు చూద్దాంలే. కరెక్ట్. వేసుకున్నాడు, తీసుకెళ్ళిపోయినాడు, చక్కని ఆహారం తింటాడు. రాఘవయ్య బల గుర్తు చేశారు. ఎవరైతే అలా కూర్చొని వెయిట్ చేసి చూద్దాంలే, సాయంత్రం వరకు సమయం ఉందిగా, ఎండ బాగా కొడుతుంది అబ్బా కదా, ఇప్పుడు వేయాలా, కొంచెం నిదానంగా వేద్దాం, 4 గంటలకి 5 ఇక దొరకదు, అది 6 అవుతుంది. ఇంటికి పోయిన తర్వాత ఏముంటుంది? పస్తులే. అంతేనా? ఎస్, జీవితాలు అలాంటి జీవితాలుగా ఉండడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆమేన్. చూడండి, అలాంటి వారిగా వేటాడినను పట్టుకోలేకపోతారంట. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? సోమరి వాడు వేటాడినా పట్టుకోలేడు. కింద యథార్థవంతుల త్రోవ. ఒక్కసారి చదవండి బ్రదర్, 12:27. సోమరి వేటాడినను పట్టుకున్నాడు, చురుకుగా నుండుట. సోమరి వేటాడినను పట్టుకున్నాడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. చురుగ్గా ఉన్నవాడు వేశాడు, పట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు, కథం. చూడండి, అందుకనే సోమరిగా ఉండడం మానేద్దాం. సోమరి కలిగిన జీవితాలు, సోమరి లాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండకూడదండి. ఆమేన్. ఏ సమయంలో చేయవలసింది ఆ సమయంలోనే చేయాలి, కష్టపడాలి. ఇప్పుడు కష్టపడితేనే తర్వాత మంచి జీవితం. ఆమేన్. నీతో ఎవరున్నా లేకపోయినా, అయ్యో నాతో నా అన్న ఉంటే బాగుండు, అయ్యో నాకుతో నా తండ్రి ఉంటే బాగుండు, లేకపోతే నాకు ఈ అధికారి తెలిస్తే బాగుండు, నాకు వీళ్ళు తెలిస్తే బాగుండు, నా వెనకాల ఎవరు లేరు కాబట్టి అందుకే నా జీవితం ఇలా ఉంది. ఎప్పుడు అలా అనుకోవద్దండి. ఎవరు లేకపోయినా అద్భుతమైన దేవుడు మనతో ఉన్నారండి. ఆమేన్. ఆయనను పట్టుకొని జ్ఞానము కలిగి మంచి తెలివివంతులుగా ముందుకు సాగితే వెళ్ళవలసిన గమ్యాన్ని, చేరుకోవలసిన గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాము. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఎవరు లేకపోయినా దేవుడు మనతో ఉన్నారు. అవునా? ఈ రోజున ఇంత మహిమకరమైన స్థలము, ఇంత మహిమకరమైన పరిచర్య జరుగుతుందంటే మా వెనకాల ఎవరు లేరండి. కష్టపడ్డాం. మా యవ్వనము ఈ టైం, మా ఏజ్ ఇప్పుడు 33 years. మేము అంటే మా యవ్వనం అంటే ఈ 24, 25, 26, 27, 28, 29, 30 చాలా కష్టపడ్డామండి. ఎంత కష్టపడ్డామంటే అసలు ఒకసారి వెనకకు చూసుకుంటే మాకు తెలుసు ఎంత కష్టపడ్డాము. తిండి, నిద్ర, వీటి వైపు ఎప్పుడు చూడలేదు. కష్టపడ్డాం, అన్నవారి ఎదుట నిలబడ్డాం ఈ రోజున. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవ్వరి వైపు చూడలేదు. సేవకుడు నేను కాదు, మాతో పాటు కొద్ది మంది పిల్లలు, అనాథ పిల్లలు, తల్లి తండ్రి లేని వాళ్ళు మా వెనకాల ఉన్నారు. ఒక కుటుంబము
ఒక భార్య భర్త 2 పిల్లలు నడవడమే చాలా కష్టం. ఒక్క రోజు 2 రోజులు, రెండో రోజు ఏంటి అన్నట్లుగా ఉంటుంది. మాకు ఏమీ లేకపోయినండి దేవుణ్ణి ఆధారం చేసుకున్నాం, ఆయనను ఆశ్రయించాం, ఉన్న దాంట్లో తృప్తి పడ్డాం. చాలా కష్టపడ్డాం. అటు వెళ్ళాలో ఇటు వెళ్ళాలో, ఇది చేయాలో అది చేయాలి కదా. దేవుడు ఇచ్చిన బాధ్యతను చేతన పట్టుకున్నాం. ఆయన కొరకి కష్టము చేసి పని చేశామండి. ఆమేన్. ఆ వెనకాల అంతమంది పిల్లలు, ఆ పిల్లలు, మేము ఎప్పుడు కూడా నిరంతరం ప్రార్థన ధూపం వెళ్తూనే ఉండేది. అంతే, ఆ ప్రార్థన ధూపమే ఇంతవరకు నడిపించింది. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అంతే, కష్టపడితేనే దేవుని మహిమను చూస్తాం. ఈ రోజున ఇంత చక్కని ప్రాంగణం మేము ఉండే ప్రాంగణం కాదు, ఎందుకంటే మా జీవితాలు అస్సలు అవి కాదు. ఇంత మంచి ప్లేస్లో ఉండే జీవితాలు కాదండి. అందుకనే ప్రభుని ఆధారం చేసుకోవాలి. సోమరిగా ఉండదు, కష్టపడాలి. సేవకుడు ఆయనకు వచ్చిన పని చేసేవారు, అటు వెళ్ళేవారు ఇటు వెళ్ళేవారు, కష్టపడి నేను జాబ్ చేశాను, కష్టపడేటోళ్ళం. ఇంకా ఆ కష్టం చేసుకొని వచ్చి పిల్లలకు పెట్టి ఇంకా ముందుకు వెళ్ళాలి. ఎంతో కష్టము చేస్తే ఇప్పుడు ఈ స్థితి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా. అందుకని కష్టపడాలి, ఎంతైనా కష్టపడాలి. ఆమేన్. దేవుని కొరకు కష్టపడాలి, నీ కుటుంబం కొరకు కష్టపడాలి. ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. అందుకని మన అడుగులు ఎప్పుడు కూడా ముందడుగులుగా ఉండాలి. వెనక అడుగులు ఎప్పుడు, వెనకోడు వెనకనే ఉంటాడు, ముందున్నోడు ముందే ఉంటాడు. వెనకోడు అంటాడు, ఏమనంటాడో తెలుసా? ముందున్నోడు పైన నిందలేస్తాడు. అవునా? అప్పుడు అర్థం ఏంటో తెలుసా? వాడు వెనకాల ఉన్నాడు, మనం ముందున్నామని అర్థం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వెనకాల ఉన్నాడు పనదే, ఎప్పుడు కూడా ముందుని చూసి ఏడవడమే, బ్రతుకంత ఏడవడమే. ఎందుకంటే వాడు ఎదిగిపోతున్నాడు. నువ్వెందుకు ఎదగవు? నువ్వు కూడా కష్టం చేయి, ఎదుగుతావు, నువ్వు కూడా ఫలిస్తావు, నువ్వు కూడా అభివృద్ధిలోనికి నడిపించబడతావు, నీ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. ఏడుపు మానేసి కష్టపడడం ప్రయత్నిస్తే, దేవుణ్ణి ఆధారం చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు కూడా ముందుంటావు. అవునా? వాడు వెనకాల ఉన్నాడు, మనం ముందున్నామంటే వాడి ఆలోచనలు వెనకాల ఉన్నాయి, మన ఆలోచనలు ముందున్నాయని అర్థం. అందుకనే చక్కని జీవితాలతో మన జీవితాలు ముందుకు సాగును గాక. భయము భక్తి కలిగిన జీవితాలతో ముందుకు సాగును గాక.